మీరంతా నాటా, తానా ఈ పేర్లు వినే ఉంటారు చాలా రోజుల నుంచి. ఈ అమెరికాలో ఉండే ఈ 2 సంఘాల గురించి వినే ఉంటారు. ఒకటి నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని ఒకటి ఉండే. ఒకటి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని ఉండే. సో, నాటా అనేది ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ మూసేసింది. ఈ ఆర్థిక అవకతవకలు అనే విషయం పైన విచారణ జరిపి తర్వాత దాన్ని మూసేయించారు. అది చాలా రోజుల కింద జరిగింది. ఇప్పుడైతే ఈ తానా పైన కూడా ఇలాంటి అభియోగాలే మోపబడ్డాయి మన ఎఫ్బిఐ నుంచి. సో రీసెంట్గా ఎఫ్బిఐ అభియోగాల ప్రకారం చూసుకుంటే ఈ తానాలో కూడా ఇలా ఆర్థిక అవకతవకలు చాలా జరిగాయని వాళ్ళు పసిగట్టారు. అక్కడ ఉన్న జ్యూరీ వివరాలన్నీ సేకరించి ఇప్పుడు తానా నుంచి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అంటే 2019 నుంచి వీళ్ళు జరిపిన అన్ని ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్, ఎనీ కమ్యూనికేషన్ ఎక్స్చేంజెస్, అసలు వీళ్ళకి ఎవరెవరు విరాళాలు ఎంతెంత ఇచ్చారు, ఆ విరాళాలన్నీ దేని కొరకు ఖర్చు పెట్టారు, ఇలాంటి వివరాలన్నీ కూడా అక్కడి ప్రభుత్వము తానాను అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో వీళ్ళు సరిచూసుకొని అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయడానికి కూడా చూస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, అక్కడ ఎవరైనా కూడా ఒక వ్యక్తి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి డొనేషన్ ఇస్తే అతను ఏ సంస్థలో అయితే పనిచేస్తున్నాడో ఆ సంస్థ కూడా అంతే మొత్తము ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి డొనేట్ చేయాలి. అది అక్కడ పాలసీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక ఎక్స్ కంపెనీలో పనిచేస్తుంటే నేను ఒక $150 ఇలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి డొనేట్ చేశానంటే నా ఎక్స్ కంపెనీ కూడా $150 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి డొనేట్ చేయాలి. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఆల్రెడీ తానా వాళ్ళతో ఒక ఒప్పందం పెట్టుకొని నేను ఒక $150 వాళ్ళకి ఇచ్చాను. తర్వాత నా కంపెనీ కూడా $150 ఇచ్చింది. అంతా అయిన తర్వాత నేను మళ్ళీ తానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చిన అమౌంట్లో కొద్దిగా వెనక్కి తీసుకొని అట్ ద సేమ్ టైము కంపెనీ ఇచ్చిన అమౌంట్లో కూడా కొద్దిగా లేకపోతే మొత్తం వెనక్కి తీసుకుంటున్నా. అంటే ఒక ఫ్రాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఏదో ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం నేను ఇచ్చింది ప్లస్ కంపెనీ ఇచ్చింది కూడా వెనక్కి తీసేసుకుంటున్నా. ఇది అక్కడ దర్యాప్తు సంస్థలు పసిగట్టి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. ఇది యాక్చువల్గా 2019 నుంచి జరుగుతుందని చెప్పి పసిగట్టారు వాళ్ళు. పసిగట్టి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి తానా వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం డేటా అడుగుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా దానికి సరిపోలాల్సి ఉంది. ఒకవేళ వీళ్ళు ఏదైనా నకిలీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆబ్వియస్గా వీళ్ళందరినీ కూడా జైల్లో పంపించి విచారణ తీసుకొని ఈ ఉద్యోగులు ఎవరెవరైతే ఇలాంటి ఫ్రాడ్ చేశారో వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు ఉద్యోగస్తులు ఆయా సంస్థల నుంచి మానేసి వేరే చోటుకి వెళ్ళారు, లేదా ఆయా సంస్థలకే ఈ విషయం తెలిసి వీళ్ళని ఫైర్ కూడా చేసేసినాయి. కొంతమంది యాపిల్ నుంచి, కొంతమంది వేరే కంపెనీల నుంచి కూడా ఇలా ఆల్రెడీ ఇదర్ ఫైర్డ్ ఆర్ దే రిజైన్ అండ్ మూడ్ అవుట్. కాబట్టి ఇది చాలా సీరియస్గా టర్న్ అయ్యే విషయం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ ఈ సెక్రటరీ లేదా ఈ కోశాధికారి ఎవరున్నారు ఈ తానా సంఘానికి, అతను ఆల్రెడీ ఒక $3.6 million దుర్వినియోగం చేశాడు, అంటే సెల్ఫ్ వాడుకున్నాడో లేకపోతే పక్కదారి పట్టించాడనే విషయం పైన ఆల్రెడీ తానా సంఘం వాళ్ళు ఒక విచారణ చేసుకున్నారు. దర్యాప్తు సంస్థలు కూడా విచారణ చేస్తున్నాయి. అదొకటి నడుస్తుంటే దానిపైన ఇప్పుడు ఇదొకటి వచ్చింది. అంటే గత 2019 నుంచి కూడా తానాకు అధ్యక్షులుగా పనిచేసిన చాలామంది పైన ఈ ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత వాళ్ళ పదవి నుంచి తొలగిపోయి ఇంకొకరు వచ్చారు. అయినా కూడా అది వీటికి ఎవరు అడ్డుకట్ట వేయలేదు. వీడు ఫైనల్గా ఇది ఎఫ్బిఐ దృష్టికి వెళ్ళింది. ఇక్కడ కామెడీ ఏంటంటే, ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ తానాలో ఉండే పెద్ద తలకాయలందరూ కూడా అమెరికాకి తిరిగి వెళ్లకుండా ఆంధ్రాలోనే టైం పాస్ చేస్తున్నారు. అక్కడికి వెళ్తే మళ్ళీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి. కానీ ఇలా ఎంతకాలం తప్పించుకొని తిరుగుతారు అనేదే క్వశ్చన్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలుగుల పేరు పెంచాల్సింది పోయి ఇలాంటి చెత్త లిటిగెంట్ విషయాలన్నీ చేసి పరువు తీయడానికి ఉన్నట్టున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ కకృతి పోదు. అక్కడ లోకల్ లాస్ ప్రకారము మనం ఉండాల్సింది పోయి మనకున్న ఈ పనికిమాలిన తెలివితేటలు అక్కడ యూజ్ చేసి ఫైనల్గా ఇది ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేసే విధంగా తయారు చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఇంతకుముందే పరుగు పోయింది. ఈ తానా సంఘాల్లో కుల గొడవల వల్ల ఎప్పుడో రచ్చకెక్కింది. ఇంతకుముందు
అలిగేషన్స్ ఏంటంటే కొంతమంది ఈ తానా సభల్లో సాంస్కృతిక కార్యక్రమాల పైన కొంతమందిని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి కొంతమందిని వ్యభిచారం కోసం కూడా వినియోగించారు అనే ఆరోపణలు కూడా వచ్చినాయి. దానిపైన కూడా కొంతమంది ప్రాసిక్యూషన్ ఎదుర్కొన్నారు. దానికి తోడు ఇప్పుడు ఈ వ్యవహారం ఒకటి, ఇంకొకటి ఇవన్నీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద లిస్ట్ అయినప్పుడు వీళ్ళు ఏదైనా సోషల్ కమ్యూనిటీ సర్వీసెస్కి మాత్రమే ఈ ఫండ్ స్పెండ్ చేయాలి. అలా కాకుండా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోతే ఎంటర్టైన్మెంట్ పర్పస్ వీటికి స్పెండ్ చేసే హక్కు లేదు వాళ్ళకి. కానీ మనం చూసుకుంటే ప్రతి సంవత్సరము లేదా వన్స్ ఇన్ 2 years వీళ్ళు తానా సభలు అని జరిపి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి లోకల్ స్టార్స్ని తీసుకెళ్ళి అక్కడ హంగామా చేస్తుంటారు. సో అలాంటి వాటిపైన వీళ్ళు స్పెండ్ చేయకూడదు అకార్డింగ్ టు లా. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తే వీళ్ళు అన్ని రకాల విషయాలపైన కూడా అమౌంట్ యూజ్ చేశారు. బట్ లా ప్రకారం వీళ్ళు ఓన్లీ కమ్యూనిటీ సర్వీసెస్కు వాటికే యూజ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు వీటన్నిటిని ఎలా డిఫెండ్ చేసుకుంటారు, వీళ్ళకి సరైన ఎవిడెన్స్లు ఎలా ఇస్తారు అనేది క్వశ్చన్. తర్వాత చూస్తే నాటాతో పాటు తానాకు కూడా ఇంకా కాలం చెల్లినట్టుంది. ఈ ఆర్గనైజేషన్ కూడా తొందరగా మూతపడేటట్టుంది. ఎందుకంటే ఈ ఎవిడెన్సెస్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవడము, ఆ వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయడము, తర్వాత క్లోజ్ చేయడము, అంతే. మన పరువు మరొకసారి పోయింది, తెలుగు వాళ్ళ పరువు. అక్కడ ఆల్రెడీ కుల సంఘాలతో కొన్నిసార్లు పోయింది. ఇప్పుడు మొత్తానికి ఆ సంఘాన్ని మూసేసి క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే కక్కుడిదివడి డొనేషన్స్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారో వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళ జాబులు ఉంటాయో పోతాయో తెలియకుండా తిరుగుతున్నారు. సో మనం ఏదో $1000 $100 కక్కుర్తి పడితే ఇట్లే ఉంటుంది లైఫ్. ఏదైనా లీగల్గా వెళ్తేనే బెటర్.